ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గిరికి మా అక్కెవరో తెలుసనేగా. క్రాంతి 1,00,000 కాదు, కావాలంటే ఇంకొక 1,00,000 ఇస్తాను. వెంటనే వెళ్ళి ఈ డబ్బులిచ్చి మీ అక్కెవరో తెలుసుకో. తీసుకో. ఆ గిరిగాడి మాటలు నమ్మి అది పిచ్చిదైతే దాని మాటలు నమ్మి నువ్వు పిచ్చిదానిలాగా 1,00,000 రూపాయలు తగలేసావు. డబ్బులు పోతే పోయాయి అత్తయ్య. మీరంటున్నట్టు ఆ గిరి నిజంగా తనని మోసం చేస్తున్నాడనుకుంటే 1,00,000తోనే పోతుంది. కానీ వాడు నిజం చెప్తే క్రాంతి అక్క దొరుకుతుంది కదా. తోడబుట్టింది దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. తన ఆచూకీ దొరుకుతుందంటే ఆ ఆరాటం ఎలా ఉంటుందో నాకు తెలుసు. అవును, నాకు చెల్లి దూరమైంది, క్రాంతికి అక్క దూరమైంది. ఒకవేళ మేమిద్దరం అక్క నువ్వొకదానివి. మీరిద్దరు అక్క చెల్లెలు ఎలా అవుతారే? క్రాంతి అమ్మా నాన్న ఎవరో నీకు తెలుసు కదా. తెలుసు, మరి అక్క అంటుందేంటి? ఓహో, ఈ విషయం నీకు తెలీదా? అంటే క్రాంతికి ఒక అక్క చెల్లి ఉందని మనందరికీ తెలుసు కదా. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే దానికి ఇంకొక అక్క కూడా ఉందే. వీళ్ళందరికంటే పెద్దదన్నమాట. అంటే క్రాంతి వాళ్ళు 4 అక్క చెల్లెల్లా? కరెక్ట్ గా క్యాచ్ చేసావు. దాని చిన్నప్పుడు తిరణాలకెళ్ళి రంగుల రాట్నం ఎక్కుతుంటే ఆ పిల్ల తప్పిపోయిందంట. తన కోసం అప్పటినుంచి వెతుకుతున్నారంట. మాతో చెప్పింది, నీకు చెప్పలేదనుకుంటా. అవునా? అవును మరి. గిరి, ఇదిగో నువ్వు అడిగిన 1,00,000 రూపాయలు. అమ్మయ్య, లక్ష్మీదేవి. మా అక్కెవరో త్వరగా చెప్పు. చెప్తాను, ఒక నిమిషం ఆగా. 1 2 3 4 5 గిరి, త్వరగా చెప్పు. 8. ఆగమ్మా, ఇది వ్యాపారం, లెక్క చూసుకోవద్దా? లెక్కంతా కరెక్ట్ గానే ఉంటుంది. దయచేసి మా అక్కెవరో చెప్పు గిరి, ప్లీజ్, నీకు దండం పెడతాను. 9. బందు రోజు మందు దొరకపోతే ఓ తాగుపోతు పడే ఆవేదనేంటో నాకు తెలుసు. కాబట్టి మీ అక్క కోసం నువ్వు పడే ఆవేదనని నేను అర్థం చేసుకోగలను. అక్క చెప్పేస్తున్నాడక్క. మీ అక్క ఎవరంటే మీ అక్క ఎవరో కాదమ్మా తల్లి. అసలు ఎవరంటే ఎవడో నన్ను జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.